Hi friends, this is Venkat from vlrtraining. మనం ప్రీవియస్ వీడియోలో ChatGPTని యూజ్ చేసుకుని క్యాలిక్యులేటర్ అప్లికేషన్ ఏ విధంగా డెవలప్ చేయాలో చూసాం. క్యాలిక్యులేటర్ వెబ్ పేజ్ అప్లికేషన్ కాదు, వెబ్ పేజ్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో చూసాము. సో అలాగే ఇప్పుడు ఈ ChatGPTని డిజిటల్ మార్కెటింగ్లో బాగా వాడుతున్నారు. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో మనం మన ప్రోడక్ట్ని కానీ, మన వెబ్సైట్ని కానీ, లేకపోతే మన యొక్క రియల్ ఎస్టేట్ ఆఫీస్ని కానీ డిజిటల్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకుని మనం ఎన్ని రకాలుగా ప్రమోట్ చేసుకోవచ్చు అనేది డీల్ చేసేది డిజిటల్ మార్కెటింగ్ కదా. సో ఈ డిజిటల్ మార్కెటింగ్లో సో మెనీ మాడ్యూల్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ ఐడియా అంటే ఏం ప్రాబ్లం లేదు. సో ఎస్ఈఓ అని, ఎస్ఈఎం అని, అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ అని, అలాగే యూట్యూబ్ అని చెప్పి, అలాగే ఇలా గూగుల్ యాడ్స్ అని చెప్పి, ఫేస్బుక్ యాడ్స్, ఫేస్బుక్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, సో మెనీ మాడ్యూల్స్ ఉంటాయి కదా డిజిటల్ మార్కెటింగ్లో. సో ఇక్కడ మనం డిజిటల్ మార్కెటింగ్ ChatGPTని యూజ్ చేసుకుని మనం ఒక ఈమెయిల్ న్యూస్ లెటర్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చో చూద్దాం. సో ఈ ఈమెయిల్ న్యూస్ లెటర్ని క్రియేట్ చేసుకోవాలంటే ఇంతవరకు ఒక కంటెంట్ రైటర్ని పెట్టుకుని అతనితోటి కంటెంట్ను డెవలప్ చేయించుకుని, లేకపోతే ఫ్రీలాన్సర్స్ ఉంటారు, సో కంటెంట్ క్రియేట్ చేసేటోడు, వాళ్ళకి ఒక ఈమెయిల్ జనరేట్ చేయడానికి విత్ 600 వర్డ్స్తో చేయడానికి మినిమం ఒక 500-400 ఛార్జ్ చేసి వాళ్ళు మనకు ఒక టెక్స్ట్ ఇచ్చేటోళ్ళు అనమాట. ఇప్పుడు వాళ్ళ అవసరం లేకుండా మనం ChatGPTని యూజ్ చేసుకుని చేసేసుకోవచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే మనకు బెనిఫిట్, ఇంకో రకంగా చెప్పాలి అంటే కంటెంట్ రైటర్స్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనమాట. ఓకే, వాళ్ళు ChatGPT నేర్చుకుంటున్నారు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఎవరైతే తొందరగా అడాప్ట్ అవుతారో వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మన థింగ్ ఏంటంటే మనం ఒక ఈమెయిల్ న్యూస్ లెటర్ని క్రియేట్ చేయాలి. సో ఈమెయిల్ న్యూస్ లెటర్ ఏంటిది అంటే, నేను నా క్లయింట్, నాకు ఒక కస్టమర్ వచ్చి, నాకు హెయిర్ లెస్ ప్రోడక్ట్ ఒకటి ఉంది, దాన్ని యూజ్ చేస్తే మాత్రం అసలు హెయిర్ అనేది 90 days కంప్లీట్గా యూజ్ చేస్తే హెయిర్ అనేది అసలు ఫాలో అవ్వదు. ఓకేనా? అందుకని సో నా ప్రోడక్ట్ని 90 days వాడితే హెయిర్ ఫాలో అవ్వదు. ఫాలో అయితే మాత్రం నేను నా మనీ రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పి ఒక ఈమెయిల్ న్యూస్ లెటర్ క్రియేట్ చేయమన్నారు. ఓకేనా? నేను అతని యొక్క ప్రోడక్ట్ని డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నా. ఆ డిజిటల్ మార్కెటింగ్లో ఈమెయిల్ మార్కెటింగ్ కూడా ఒకటి. సో నా దగ్గర సో మెనీ కస్టమర్స్ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, సో దాని పర్పస్ ChatGPT తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు న్యూ చార్ట్ తీసుకుంటున్నాను. చార్ట్ క్రియేట్ ఈమెయిల్. సో యాక్చువల్గా ప్రాంప్ట్ ఎలా ఇస్తామో చూడండి. క్రియేట్ మెయిల్ కంటెంట్ టు క్రియేట్ సో జనరల్గా రాసేస్తున్నా. టు క్రియేట్ మై హెయిర్ లాస్ హెయిర్. ఇదే ప్రాంప్టింగ్. ఎందుకు ప్రాంప్టింగ్ చేసి అంత ప్లే చేస్తున్నారు ఇప్పుడు మీకు అర్థం. హెయిర్ లాస్ ప్రివెన్షన్ ప్రోడక్ట్ అని చెప్పి సో ఇక్కడ క్లిక్ చేశాను. సో ఇలా మనకు ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. దీనికన్నా ఒక ఎఫెక్టివ్ ప్రాంప్ట్ ఉందనుకోండి మన దగ్గర, ఆ ప్రాంప్ట్ తోటి రాస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఇస్తుంది అనమాట. ఇప్పుడు ప్రాంప్ట్ చూడండి. క్రియేట్ సేల్స్ ఈమెయిల్ ఫర్ పీపుల్ ఆఫరింగ్ హెయిర్ లాస్ ప్రివెంటింగ్ ప్రోడక్ట్స్ దట్ హ్యావ్ 90-day మనీ బ్యాక్ గ్యారంటీ అండ్ ఆర్ ఓన్లీ 2000 rupees అని చెప్పి ఇక్కడ ఒక ప్రాంప్ట్ని క్రియేట్ చేసి ఉంచాను. ఓకే, క్రియేట్ ఏ సేల్స్ ఈమెయిల్ ఫర్ people offering hair loss preventing product that have 90-day money back guarantee and are only 200 rupees తోటి నాకు ఒక ఈమెయిల్ని క్రియేట్ చేయమని అడుగుతున్నప్పుడు ఇది ఒక ప్రాంప్ట్. ఇలా ప్రాంప్ట్ పర్ఫెక్ట్గా అవ్వాలన్నమాట మనం, అంతే తప్పించి మనం రాసినట్టు క్రియేట్ మెయిల్ కంటెంట్ టు క్రియేట్ మై హెయిర్ లాస్. సో ఇక్కడ పెట్టాను. సబ్జెక్ట్ కూడా ఇచ్చారు చూడండి. రీక్లైమ్ యువర్ కాన్ఫిడెన్స్ విత్ అవర్ హెయిర్ లాస్ ప్రివెంటింగ్ సొల్యూషన్ జస్ట్ 2000 rupees ఓన్లీ. ఇక్కడ ఎంతకు ముందు ఏమి ఇచ్చారు మనకి?
ఇంట్రొడ్యూసింగ్ ద అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ హెయిర్ లాస్ ప్రివెన్షన్. ఇప్పుడు కూడా క్లియర్గానే ఉంది, కాకపోతే ఇది ఇంకా క్లారిటీగా ఉంది. మనం కరెక్ట్గా ఇచ్చాం కదా ప్రాంప్ట్ని. సో డియర్ రిసిపెంట్ నేమ్, ఇక్కడ ఏం చేస్తాము, మన యొక్క కస్టమర్ నేమ్ ఇక్కడ పెట్టుకున్నాం. ఆర్ యూ ట్రై టు డీలింగ్ విత్ హెయిర్ లాస్ అండ్ లాగింగ్ సొల్యూషన్ యాక్చువల్ వర్స్. సో వై చూజ్ యువర్ ప్రోడక్ట్ నేమ్, ఇక్కడ మన ప్రోడక్ట్ నేమ్ రాస్తాం. ఓకే, ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ రాస్తాం. రాసి తర్వాత వచ్చేసి ఇక్కడ యువర్ ప్రోడక్ట్ నేమ్, తర్వాత యువర్ ప్రోడక్ట్ లింక్, మన లింక్ ఏదైతే ఉందో అది, తర్వాత వచ్చేసి యువర్ నేమ్, యువర్ పొజిషన్, యువర్ కంపెనీ నేమ్, యువర్ ఈమెయిల్ అడ్రస్, యువర్ కాంటాక్ట్ నెంబర్, యువర్ కంపెనీ అడ్రస్, ఇవన్నీ కూడా మన కంటెంట్ తోటి చేంజ్ చేసుకుని యాస్టీస్గా ఈ టెక్స్ట్ తీసుకొచ్చి మనం ఈమెయిల్ మార్కెటింగ్ చేసుకుంటాం. సో ఇక్కడే కాదు, సో ఇది మీ ప్రోడక్ట్స్ కానీ మీకు ఏదైతే కావాలో వాటన్నిటికీ కూడా దీన్ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అనుకుందాం, ఓకేనా, మీరు వెంచర్ గురించి రాయండి. ఓకే, వెంచర్ గురించి ప్రాంప్ట్ అడగండి, ఈమెయిల్ మార్కెటింగ్ పర్పస్ కంటెంట్ అడగండి. సో అలా డిఫరెంట్ వేస్లో మనం ChatGPTని యూజ్ చేసుకోవచ్చు అనమాట, డిజిటల్ మార్కెటింగ్ ప్రాస్పెక్టివ్లో, ఈమెయిల్ మార్కెటింగ్ ప్రాస్పెక్టివ్లో. ఓకే, కమింగ్ వీడియోస్లో యూట్యూబ్ ChatGPTని యూట్యూబ్ తోటి ఎలా యూజ్ చేసుకుంటాము, సరే యూట్యూబ్ మార్కెటింగ్ పర్పస్ ChatGPTని ఏ విధంగా యూజ్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా కమింగ్ వీడియో ఒక 4-5 వీడియోస్లో క్లోజ్ అయిపోతుంది డిజిటల్ మార్కెటింగ్ ఫర్ ChatGPT. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.